నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కుక్కతోక వంకరే పాక బుద్ధి కూడా అంతే. భారత చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా కుట్రలు చేస్తూనే ఉంటుంది. ఏడాది క్రితం ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పీచ మనించింది మన సైన్యం. ఇక కాలగమనంలో ఏడాది ముగిసింది కదా, మర్చిపోతారేమో అనుకుని మరోసారి పాకిస్తాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని భారత త్రివిధ దళాలు హెచ్చరించాయి. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో పేలుళ్లు కలకలం రేపటం, వాటి వెనుక ఐఎస్ఐ హస్తం ఉందనే అనుమానాలతో సింధూర్ వార్నింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అన్నమో రామచంద్ర అంటూ కూటి కోసం పాటలు పడుతున్న పాకిస్తాన్ ప్రజలను వదిలేసి ఉగ్రవాదుల్ని భుజాలపై మోస్తుంటారు అక్కడి పాలకులు. టెర్రరిస్టులను దేశభక్తులతో పోలుస్తారు. విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను ఆపరేషన్ సింధూర్ లో దెబ్బతిన్న ఉగ్రమూకల శిబిరాలను బాగు చేసేందుకు వినియోగించారు. ఆపరేషన్ సింధూర్ లో తొలిసారి ఉగ్రవాదుల పక్షాన పాకిస్తాన్ ఆర్మీ పోరాటం చేసిందంటూ అక్కడి నేతలు నిజాలు ఒప్పుకుంటున్నారు. ఈ సమయంలో ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటూ భారత సైన్యం ప్రకటన చేయటం ప్రత్యర్థి గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. ఇక త్రివిధ దళాలకు చెందిన నలుగురు సైనిక అధికారులు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై, ఎయిర్ మార్షల్ భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్, లెఫ్టినెంట్ జనరల్ జిబిన్ మిన్వల్లా మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ లో 13 పాకిస్తానీ యుద్ధ విమానాలను, 11 ఎయిర్ ఫీల్డ్లను ధ్వంసం చేశామని చెప్పారు. పాకిస్తాన్ లోని ఓ ఉగ్రవాద స్థావరము సురక్షితం కాదని కుండబద్దలు కొట్టారు. దాని అర్థం ఏమిటి? ఉగ్ర శిబిరాలను పాక్ నిర్మిస్తే తాము కూల్చేస్తామని చెప్పకనే చెప్పారా? శత్రువు ఎక్కడ దాక్కున్నా, ఎంత దూరంలో ఉన్నా వదిలిపెట్టేది లేదని తేల్చేశారు. పాక్ పాలకులు ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చినా చస్తారని హెచ్చరించినట్లే కదా. పాక్ మొత్తం తమ రేంజ్ లో ఉందని, సరిహద్దులు దాటి వచ్చి మరీ పీచి మనుస్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదటైనా పాక్ మారుతుందా? ఆ ఊహే ప్రమాదకరం. పాకిస్తాన్ మరోసారి మన వైపు చూడకుండా ఉండాలంటే ఉగ్ర కుట్రలు చేయకుండా ఏం చేయాలి? ఎలాంటి బుద్ధి చెప్పాలి? ఇక ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. బ్రాహ్మణి, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అని మీరు ఉంటూనే ఇక్కడ ప్రతి ఒక్కరి రోమాలు కూడా మరొకసారి నిక్కబోయే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో గూస్ బంప్స్ అని వస్తూ ఉంటాయి. సో ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు తలుచుకున్నా ప్రతి భారతీయుడి గుండె ఒక రకంగా బరవెక్కుతుంది. మరోవైపు శత్రువుల పీచమనిచామన్న సంబరాల్లో కూడా భారత సైనికులు కానీ భారతీయులు కానీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆపరేషన్ సింధూర్ అనేది అంతకుముందు చాలా సంఘటనలు జరిగాయి, చాలా యుద్ధాలు కూడా మనం పాక్తో చేసిన ఆపరేషన్ సింధూర్ని చాలా ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మన దేశంలో ఉండి పాకిస్తాన్లోని అక్కడ పౌరులను కాదు, ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ ఏ విధంగా విరుచుకుపడిందో ఒక్క పాకిస్తానే కాదు ప్రపంచం మొత్తం చూసింది. సో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని ఏ విధంగా కొట్టామో మనం చూసాం. సో అప్పటి నుంచి పాకిస్తాన్ గుండెల్లో నేటికి రైళ్లు పరిగెడుతూనే ఉన్నాయి. సో భారత్ వైపు చూడాలంటే కూడా భయపడేలా మన సైన్యం శత్రుమూకలను మట్టి కరిపించింది. సో ఆపరేషన్ సింధూర్ నేటికి కూడా కొనసాగుతుందంటూ అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తూ ఉన్నా, ఇటు ఆర్మీ అఫీషియల్స్ చెప్తూ ఉన్నా, భారత ప్రభుత్వం కూడా అంటే ఉగ్రవాదులను ఏరివేసే వరకు ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని సుస్పష్టం చేశారు. సో ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారదు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్లో పేరుకే అక్కడి పాలకులు ఉంటారు తప్ప పాకిస్తాన్ పాలన మొత్తం కూడా ఉగ్రవాదుల చేతుల్లోనూ అటు ఆర్మీ చేతుల్లోనే నడుస్తూ ఉంటుంది. దేశం కోసం నిధులు తీసుకొస్తామని చెప్తూ ఉంటారు, కానీ అక్కడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేని స్థాయిలో పాకిస్తాన్ ఉంది. ఈరోజు గోధుమ పిండి కోసం, పెట్రోల్ కోసం అక్కడ ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. పెట్రోల్ ఏ విధంగా అక్కడ హైక్ అయిందో కూడా మనం చూసాం. సో మొత్తంగా ప్రజల స్థితిగతులు కాదు వాళ్లకు కావాల్సింది, భారత్ పై పంతమే అంటూ ముందుకు సాగుతున్న పాకిస్తాన్ నేటికి అంతం అవుతూనే ఉంది, ఇంకా కునారిల్లిపోతూనే ఉంది. రేపు
పాకిస్తాన్ భవిష్యత్తే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మురళీ మనోహర్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మధుసూదన్ రావు గారు, ప్రముఖ ఎనలిస్ట్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆపరేషన్ సింధూర్ అని భారత్ ఏ విధంగా అయితే పాకిస్తాన్ పై దాడి చేసిందో చూసాం. ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఒకసారి మనం తలుచుకుంటే ఈ రోజుకి ప్రతి భారతీయుడి హృదయం బరువెక్కుతుంది. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ మనం ఆ రోజు తీసుకున్నామో నేటికి కంటిన్యూ అవుతుందని చెప్తున్నాం. అయినప్పటికీ పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదానికి ఊతమిస్తూనే ఉంది, ఇంకా భారత్ పై కుట్రలు పన్నుతూనే ఉంది. సో ఎంత బుద్ధి చెప్పినా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారట్లేదనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఆనాటి స్మృతులను నెమరేసుకునే ప్రయత్నం చేస్తూనే సో ఏ విధంగా ఇంకా అక్కడ ఉగ్రవాదాన్ని అణిచే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సో ఈ వార్నింగ్స్ ఇవ్వటం వెనక భారత్ లక్ష్యం ఏంటి అనేది ఏం చెప్తారు? మధుసూదన్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి మరలా రీకనెక్ట్ చేసుకుంటారా? మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. సో మనతో పాటు మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారు నమస్కారం. నమస్తే అండి సార్. మొత్తంగా చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అంటేనే ఇటు భారతీయులకి గూస్ బంప్స్ వస్తూ ఉంటే అటు పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారటం లేదు. సో ఉగ్రవాదాన్ని ఏదైతే పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదానికి బలైపోయిన దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. నేటికి అక్కడ మాత్రం పాలకులు ఇంకా ఉగ్రవాదుల కబంధ హస్తాల్లోనే పాలన సాగిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తారు ఆపరేషన్ సింధూర్ ని? అండ్ రాజ్నాథ్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇట్ కంటిన్యూస్ అని చెప్పారు. సో ఏం చెప్తారు? అవునండి, పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు మనం అంటే అది ఏమంటాం, కుక్కతో ఒక వంకర అని అంటాం. అది ఎప్పుడు బుద్ధి మారదు. మనకు కరెక్ట్ గా ఏడాది అయ్యింది ఇప్పటికి. మనకు మే 11, 2025లో ఆపరేషన్ సింధూర్ అంటే ఏందో రుచి చూయిస్తూ ఇప్పుడు ఈ మధ్యలో ఆర్మీతో ఒక రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ గారు ఈ హెచ్చరిక చేశారు. ఎందుకనంటే ఆ రోజులను ఒకసారి గుర్తు చేద్దామనేటువంటి అయితే ఇది మనం మర్చిపోకూడదు. పాకిస్తాన్ తో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. 5 యుద్ధాలు చేశాం ఇప్పటికి మనం. 1947 తో మొదలు పెడితే 65 లో ఒక యుద్ధం చేశాం. 65 లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు అప్పట్లో. అలాగే 71 లో యుద్ధం చేస్తాం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు మన దగ్గర. అక్కడనేమో జియావుల్ హక్ ఉన్నాడు. 99 లో కార్గిల్ యుద్ధం చేశాం, వాజ్పేయి గారు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2025లో మనం చేశాం. అయితే ఈ యుద్ధం అప్పుడు ఉన్నది ఎవరు అంటే మోడీ గారు ఉన్నారు. కనుక మోడీ గారు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానని అంటే ఇప్పుడు భారత్ అప్పటి భారత్ కాదు, చాలా బలమైన భారత్ గా ఎదిగింది. ఆయుధాలతో కొరత లేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా వేగంగా పరిగెత్తుకున్న దేశం ఇది. కనుక పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. 5 యుద్ధాల్లో 4 యుద్ధాలు జరిగిన ఎన్నడూ మనము కశ్మీర్ నుంచి వచ్చేటువంటి నదీ జలాలను మనం ఆపలేదు. కానీ ఇప్పుడు నదీ జలాలు కూడా ఆపాం. రక్తము నీళ్లు ఒకే వరుసలో ప్రవహించలేవు అనేటువంటి వార్నింగ్ ఇచ్చాం. ఇన్ని చేశాక దెబ్బతీసాం, మామూలుగా దెబ్బతీయలేదు. యుద్ధము 3 రోజుల్లో ముగించామండి. మనం మర్చిపోకూడదు. 3 రోజులు 88 గంటల్లో మనం యుద్ధం ముగించాం. అంటే గంటల్లో యుద్ధం. ప్రపంచం అంతా కూడా యుద్ధాలు ఆగడం లేదు ఎక్కడ కూడా. కనుక ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం 39 రోజులు అయ్యింది. అమెరికా తల బొప్పి పట్టింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడం లేదు, ఇంకా 4 ఏళ్ళు అయినా కూడా ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మాత్రమే 88 గంటల్లో చెప్పాల్సిన గుణపాఠం చెప్పి చేయాల్సిన విధ్వంసం చేసింది. 9 టెర్రర్ స్థావరాలను మట్టు పెట్టింది భారత్. ఈ అంశం గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. మురళీ మనోహర్ గారు, మీరు చెప్తున్నట్టుగా పాక్ ప్రజలు కాదు మా లక్ష్యం, పాక్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యం అంటూ ప్రపంచం మొత్తానికి కనువిప్పు కలిగేలా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచమే నివ్వెరపోయింది. ఈ అంశం గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
యా, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. మధుసూదన్ గారు, చూస్తున్నాం మురళీ మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఒక పాకిస్తాన్కే భారత్ సత్తా తెలియలేదు, ప్రపంచం మొత్తానికి మన సత్తా చూపించాం. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం ఒకసారి చూస్తే, సో అక్కడ ప్రజలపై కూడా వీళ్ళు దాడులు చేశారు, కానీ శత్రు లక్ష్యాలను ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ జరిపిన మెరుపు దాడికి ఒక రకంగా ప్రపంచమే నివ్వెరపోయింది. అంటే లక్ష్యాన్ని ఎంత సూటిగా స్పష్టంగా మనం విధ్వంసం చేయగలమో భారత దళాలు ప్రపంచానికి చేసి చూపించాయి. అంటే ఒక యుద్ధం అంటే ఎలా చేయాలో కూడా ఒక యుద్ధ నీతిని ప్రపంచానికి చెప్పింది భారత్. ఏమంటారు, ఎలా చూస్తున్నారు అంశాన్ని? సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్. మధుసూదన్ గారు అన్మ్యూట్ చేయండి. సార్ సార్ సేమ్ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, ఒకసారి ఫోన్ లో మిమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో మురళీ మనోహర్ గారు, సో మీరు చెప్తున్నట్టుగానే ఆ 9 ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా ధ్వంసం చేశామో ప్రపంచం మొత్తం చూసింది. ఓ రకంగా ప్రపంచానికి యుద్ధ నీతి ఎలా ఉంటుందో కూడా భారత్ చూపించింది. సో ఎలా చూస్తున్నారు ఆ అంశాన్ని? అంటే ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆ ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేశాం తప్ప ఎక్కడ ప్రజలకు సంబంధించి కానీ ఆ ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడ మనం నష్టం వాటిల్లే ప్రయత్నం చేయలేదు, ఎక్కడ కూడా ఎటువంటి విధ్వంసం జరగలేదు. సో ఎలా చూస్తున్నారు ఆ అంశాన్ని? మనం చెప్పాలంటే యుద్ధం అనేది ఏదో వాళ్ళు వచ్చారు మనం వచ్చారు కొట్టుకున్నాం అనే పద్ధతి కాకుండా, మనము యుద్ధము ప్రారంభించే కన్నా ముందు యుద్ధము ఎప్పుడు ముగిస్తున్నాము, ఎలా ముగిస్తున్నాము, మన టార్గెట్ ఏంటి అనేది ముందుగా ఫిక్స్ చేసుకొని యుద్ధము ముగింపు ఎలా ఉంటుందని ముందే అనుకొని యుద్ధం ప్రారంభించాం. ఇది మనకున్నటువంటి గొప్ప ఇది ఏంటి అంటే యుద్ధంలో ఇరుక్కోలేదు మనం. ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళాక ఎస్కలేట్ అవుతుంది. మీరు ఒకలాగా అనుకుంటారు, అక్కడ ఇంకొకటి జరుగుతుంది. పాకిస్తాన్ కూడా తన బార్డర్ లో సుమారుగా 3000 కిలోమీటర్లు 7 లక్షల చదరపు కిలోమీటర్ల దీంట్లో యుద్ధ విమానాలు మోహరించింది. మన పైన మిసైల్స్ దాడులు చేసే ప్రయత్నం చేసింది, దాడులు చేసింది కూడా. కానీ మనం కూడా S-400 ద్వారా లేకపోతే ఆకాశ్ లాంటి వీటి ద్వారా వీటిని అన్నిటినీ ఆకాశంలోనే అడ్డుకున్నాం. ఒక్క మిసైల్ కూడా ఇండియా పైన మనం పడనివ్వలేదు. ఇది మనకున్నటువంటి ఇప్పుడు ఏమంటాం యుద్ధ తంత్రం గాని లేకపోతే మనకున్నటువంటి బలం గాని. అందుకే ఇప్పుడు మన యొక్క సిడిఎస్ జనరల్ ఆర్మీ జనరల్ ద్వివేది ఒక మాట అన్నాడు. అప్పుడు యుద్ధం ఒకటి అయిపోయింది, దేవుడి దయ వల్ల మళ్ళీ యుద్ధం అంటూ వస్తే, ఒక అవకాశం అంటూ మాకు వస్తే పాకిస్తాన్ ముక్క చెక్కలు చేస్తామనే మాట చెప్పాడు. అంటే యుద్ధం కొరకు ఎదురు చూస్తున్నాం మనము యుద్ధం కొరకు ఎదురు చూస్తున్నాం. అలాంటి అవకాశం రావాలని చూస్తున్నాం. ఇది వాళ్ళను చాలా ఆందోళన గురి చేస్తుంది. ఈరోజు పాకిస్తాన్ లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయ్యో అమెరికా ఇండియా సిద్ధమైపోయింది, యుద్ధ విమానం మోహరించింది, రాజస్థాన్ బార్డర్ లో మొత్తం మిసైల్స్ తెచ్చి పెట్టేసింది, మనం ఏమాత్రం రెడీగా లేము, అసలు మనం ఆకలితో చస్తున్నాము, మనకు ఆర్థిక వృద్ధి లేదు, పెట్రోల్ డీజిల్ సప్లై లేదు, ఇటువంటి పరిస్థితిలో ఇండియా యుద్ధం చేస్తే ఎలా అనేటివి దేశంలో పెట్రోల్ డీజిల్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం మనం. మురళీ మనోహర్ గారు, కనీసం ఆ యుద్ధ ట్యాంకులకు డీజిల్ పోసే పరిస్థితి కూడా పాకిస్తాన్ లో లేదు. సో సైనికులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి భోజనం చేయడానికి వెళ్ళాలన్నా గానీ సో ఆ వాహనాల్లో కూడా డీజిల్ లేక నడిచిన సందర్భాలను మనం అంతర్జాతీయ మీడియాలోనే చూసాం. ఎగ్జాక్ట్లీ. అందుకే మనము కేవలము 8-9 టార్గెట్లు టెర్రర్ స్థావరాలను మనం కొట్టాలని అనుకున్నాం, కొట్టాము. కానీ పాకిస్తాన్ అనవసరంగా ఎక్స్టెండ్ చేసింది, డ్రోన్ల ద్వారా మన అమృత్సర్ పైన ఇక్కడ పంపించే ప్రయత్నం చేసింది, వాటిని అడ్డుకున్నాం. అయితే ఎంతకు ఆపకపోవడం వల్లనే మనం నూర్ఖాన్ ఎయిర్ బేస్ నుంచి కరాచీ, పంజాబ్, రావల్పిండి, POK, కిరాణా హిల్స్ వరకు కూడా మనం దాడులు చేసి వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మొత్తము భ్రష్టు పట్టించినాం. అసలు వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయలేకపోయింది. అప్పుడు మన బలం ఏందో వాళ్ళకి అర్థమైంది, కాళ్ళబేరానికి వచ్చారండి. రైట్. మురళీ మనోహర్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మధుసూదన్ గారు,
సో మొత్తంగా చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ జరిగి 1 సంవత్సరం గడిచిపోయింది. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. మరొకసారి పాకిస్తాన్ అసలు మన వైపు చూడకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రయత్నాలు సరిపోతాయా? ఇంకా మనం సన్నద్ధత ఉండాల్సిన అవసరం ఉందంటారా? సో ఎలా బుద్ధి చెప్పాలి ఇంకా పాకిస్తాన్? మనం ఆల్రెడీ ఎప్పటికీ సన్నద్ధంగానే ఉంటామండి. మన దేశము ప్రధానమైనటువంటి శత్రువు ఇవాళ పాకిస్తాన్. మనకు ముప్పు కూడా పెద్ద ఎత్తున వచ్చేది పాకిస్తాన్ నుంచే. నిరంతరం సంసిద్ధంగానే ఉన్నాం. మన సైనిక పటాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బార్డర్ నుంచి మనం వచ్చేటువంటి చొరబాటుదారుల విషయంలో కావచ్చు, పాకిస్తాన్ యొక్క కదలికలు, విదేశాంగ శాఖకు సంబంధించి దౌత్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా ఎప్పటికప్పుడు అంటే పాకిస్తాన్ అమెరికాతో చేస్తున్నటువంటి దౌత్యము, ఇటు చైనాతో చేస్తున్నటువంటి దౌత్యము, ఇండియా మీద చేస్తున్నటువంటి కుట్రలు, ఇవన్నిటి పట్ల కూడా ఎప్పటికప్పుడు కూడా మన నాయకత్వం ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటా ఉన్నది. అంటే ఇప్పుడు 5 నిమిషాల్లో యుద్ధం వస్తుంది అంటే కూడా యుద్ధానికి సిద్ధంగా ఇవాళ మన సైన్యం అంతా కూడా రెడీ ఉన్నది. మనం ఏదో రేపు ఎల్లుండో యుద్ధం వస్తుంది, యుద్ధానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాడులు చేస్తే మనం ప్రిపేర్ కావాలనే ఆలోచన లేదు. మనము నిత్యము పాకిస్తాన్ తోటి గత స్వాతంత్రం వచ్చిందంటే మన ఈ దేశం నుంచి పాకిస్తాన్ ఎప్పుడైతే విడిపోయిందో ఆ రోజు నుంచి కూడా మనం ఎప్పుడు కూడా అలర్ట్ గానే ఉన్నాము. ఇది ఇవాళ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా పెద్దలు మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినారు. మిస్ట్రీ గారు, మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ గారు కూడా ఇదే చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది మేము బ్రేక్ చేయలేదు, ఇది కంటిన్యూస్ లో ఉన్నది. సందర్భం ఎప్పుడు వస్తే అప్పుడు మేము మళ్ళీ దీన్ని దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, మేము కేవలము ఈ ఒక ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము టార్గెట్ చేస్తా ఉన్నాము. మనుషులకు సంబంధించి, సైనిక శిబిరాలకు సంబంధించి ఎక్కడ కూడా మేము దాడులు చేయలేదు ఇప్పటివరకు. అంటే గతంలో మొన్న జరిగిన సంవత్సరం మే 7th అర్ధరాత్రి చేసినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడి సందర్భంగా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనిక శిబిరాల మీద ఎక్కడ కూడా దాడి చేయలేదు. ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఆ లీడర్షిప్ ఎక్కడైతే ఉన్నదో వాటి మీదనే 9 శిబిరాల మీద మనం సక్సెస్ఫుల్ గా, అంటే ప్రపంచం ఊహించని రీతిలో, అంటే టార్గెట్ మరీ కొట్టి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లయితే ఖొమైనీని ఖతం చేసి, ఇజ్రాయెల్ ఏ విధంగానైతే ఇరాన్ మీద దాడులు టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా అయితే కొడుతున్నాయో. అండ్ మధుసూదన్ గారు ఇక్కడ మురళీ మనోహర్ గారు ఒక చాలా మంచి విషయం చెప్పారు. అన్ని దేశాలు ఏం చేస్తాయంటే యుద్ధాన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఆలోచిస్తాయి, కానీ యుద్ధాన్ని ఎలా ముగించాలో ముందుగానే ఆలోచించుకొని పక్కా ప్లానింగ్ తో దిగిన దేశం ఏదైనా ఉందంటే అది భారతే. సో ఇక్కడ ఒక 88 గంటల్లోనే మనం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేశాం, మరలా ఇక్కడికి వచ్చేసాం. అంటే యుద్ధం అంటే మన వైపు చూడాలన్నా కానీ పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించేలా ఆ 88 గంటల్లోనే చేయగలిగారు. సో అంటే పక్కా ప్లానింగ్ అనేది ఉంది. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మనం చూస్తే అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే సంవత్సరాలుగా కొనసాగుతోంది, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సంబంధించి 2 రోజుల్లో ముగుస్తుంది అనుకుంటే ఈ యుద్ధం కూడా నెలల తరబడి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. భారత వ్యూహాన్ని ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పాలకులు అంటే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి, అంటే దేశం కోసం నిర్ణయాలు తీసుకున్న వాళ్ళంతా. సో ఎలా చూడొచ్చు అంటారా నిర్ణయాలు? అయితే ఇక్కడ 2 కోణాలు ఉంటాయండి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించి, ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ కి సంబంధించినటువంటి యుద్ధంలో యుక్రెయిన్ కు అమెరికా బ్యాక్గ్రౌండ్ వెనక నుండి సపోర్ట్ చేస్తూ ఉంటది. ఇక్కడ ఇరాన్ కు సంబంధించి కొన్ని ముస్లిం కంట్రీస్ సపోర్ట్ ఉన్నవి. ఇక్కడ ఇజ్రాయెల్ కు సంబంధించి అమెరికా, కొన్ని యూరోప్ కంట్రీస్ కూడా వెనక సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు భారత్, చైనా ఇవన్నీ కూడా తటస్థంగా ఉంటాయి, రష్యా ఇవన్నీ కూడా. కానీ వాళ్ళ పాకిస్తాన్ ఇండియాకు మధ్య జరిగినటువంటి వార్ సందర్భంలో ఈ పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీగా స్టాంప్ పడ్డది. అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ప్రొడక్షన్ చేసి ఇవాళ ఇక్కడ మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా కూడా దానికి మూల కేంద్రము ఈ లష్కర్-e తోయిబా కావచ్చు, ISIS సంబంధించిన వాళ్ళు కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, ఇట్లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ కు అన్నిటి కూడా మూలాలన్నీ కూడా ఎక్కడ వెతికినా కూడా ఈ పాకిస్తాన్ లోనే దొరుకుతా ఉంటాయి. పాకిస్తాన్ నుంచే ఈ యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ ఉగ్రవాద దేశ మూలాలు ఉన్నటువంటి పాకిస్తాన్ కు అండగా ఉండటానికి ముస్లిం కంట్రీస్ కూడా సపోర్ట్ గా లేవు. కాబట్టి మనం ఈ భారత్ మనం చేసినటువంటి యుద్ధం చేసే ముందు ఈ దాడి జరిగిన ఏప్రిల్ 22 తర్వాత మనకు సరిగ్గా 15 రోజుల సమయం తీసుకున్నాం. ఏప్రిల్ 7th కి మనము యుద్ధము ఇట్లా దాడులు చేసి వాళ్ళు పాయింట్లు ఇప్పి హిందువులా ముస్లింలా ఈ కలామా చదువుతావా లేదా అని చెప్పి కొట్టేసిన తర్వాత మనం ఇమీడియట్లీ ఆవేశంతో యుద్ధం చేయలే. ఆవేశంతో యుద్ధం చేయకుండా మంచి ఆలోచనతోటి, ఒక పగడ్బందీగా, ఒక వ్యూహంతో, ఒక అంతర్జాతీయ దౌత్య నీతిగా అన్ని దేశాలతోటి ఉన్నటువంటి సంబంధాలను మనం కంటిన్యూ చేస్తూ మన జరిగిన ఈ నష్టం ఏదైతుందో ఈ 25 మంది ప్లస్ ఒక నేపాలీ పౌరుడు, 26 మంది చనిపోయిన దాని మీద ప్రపంచ దేశాల మద్దతును కూడా మనం కూడగట్టుకున్నాం. ఈ కూడగట్టుకున్న తర్వాతనే ఈ మూమెంట్
అయితే రైట్. ఈ ప్రపంచ ఈ కారణంగానే మనము దాని మీద దాడి చేయగలిగినాము. ఆ దాడి చేయడంలో 11 ఎయిర్ బేసులు ఖతమైనాయి, ఒక 13 విమానాలు ఖతమైనాయి. వాళ్ళు కోలుకోలేనటువంటి దెబ్బ జరగడం వల్ల వాళ్ళు ఇవాళ పాకిస్తాన్ ముందుకు రాలేకపోయినారు. వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండియాని తట్టుకోలేకపోయారు. కారణంగా ఇండియా ఈ యుద్ధాన్ని తనకు తానే, అంటే మనం అనుకున్నప్పుడు యుద్ధం చేయొచ్చు, లేకపోతే మళ్ళీ ప్రారంభించవచ్చు, ఆఫ్ చేయొచ్చు అనేటువంటి, అంటే కంట్రోల్ అంతా కూడా ఇవాళ ఇండియా చేతిలో ఉన్నది. దురదృష్టం అంతా ఏంటంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అయిపోయింది మొత్తం యుద్ధం అంటే ఇప్పుడు భారత్ కు. అయితే మనకేం ప్రాబ్లం లేదు. కానీ మనకు వచ్చిన ముప్పంతా ఎక్కడి నుంచి ఉందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ప్రపంచ దేశాల మద్దతు కూడా పెట్టినటువంటి భారతదేశము, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, రాహుల్ గాంధీ కావచ్చు, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం, రకరకాల అంశాలు మాట్లాడుతున్నాం కాబట్టి కాస్త ఈ ఒక్క రోజు కాస్త రాజకీయ అంశాలను మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. అంటే జనరల్ గా అంటే ఇప్పుడు విషయం ఏమైతుందంటే, మీరు సింధూర్ స్ట్రైక్, సింధూర్ ఆపరేషన్ సంబంధించినటువంటి పార్లమెంట్ లో చర్చ పెట్టి ప్రపంచ దేశాలు కూడా ముందట మనము ఈ పార్లమెంట్ వ్యవస్థని వీక్ గా చేయడం అనేది కొంత కాకుండా ఇది ప్రాబ్లం ఉన్నది. ఇజ్రాయెల్ అంశం కావచ్చు, ఉక్రెయిన్ అంశం కావచ్చు, అక్కడ ప్రజలందరూ కూడా ఆయా దేశాలకు ఆయా రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయి. రోజు మన దేశంలో అటువంటి పరిస్థితులు వస్తలేదు. కానీ అట్లాంటి ఆ విధంగా ఒక దేశము ప్రాబ్లం లో ఉన్నప్పుడు, దేశం మీద దాడి జరిగినప్పుడు, ఈ దేశం ఇతర దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, పెద్దలు, అన్ని గ్రూపుల వాళ్ళు, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఒకటే సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మురళీ మనోహర్ గారు, చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా 5 యుద్ధాల్లో కూడా భారత్ జయకేతనం ఎగరవేసింది. కానీ వీటన్నింటిలో కూడా ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ప్రత్యేకం. భారత మహిళల సింధూరాన్ని వాళ్ళు తొలగించారు. ఆ సింధూరం పేరుతోనే ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసి, ఒక ఆపరేషన్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేశాం. కానీ ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది అని సైన్యము, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి చెప్పడం వెనుక, భారత మహిళల సింధూరం జోలికి వస్తే ఎప్పటికీ మిమ్మల్ని ఉపేక్షించబోమని ఒక స్పష్టమైన సంకేతాలను మనం పాకిస్తాన్ కి ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుందా? ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ అంటే అర్థం ఏ విధంగా చూడాలంటారు? 100%. మురళీ మనోహర్ గారు, కామా పెట్టాం, మనం ఫుల్ స్టాప్ పెట్టలేదు ఆపరేషన్ సింధూర్. దాని అర్థం ఏంటి అంటే, మీరు మళ్ళా ఏదైనా చేస్తే ఇది కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని వాళ్ళకు చాలా క్లియర్ చేశాం. అయితే మనము ఇప్పుడు ఏదైతే చర్చ వస్తుందో, ఈ చర్చ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు చైనా కూడా చాలా ఇదిగా ఉంది, ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ ప్రోత్సహిద్దాం అనేటువంటి దీంట్లో ఉంది. కనుక రేపు యుద్ధం అంటూ వస్తే మనము టర్కీ, చైనా, అమెరికా వీళ్ళందరూ వెనకాల ఉంటారు, పాకిస్తాన్ వెనకాల ఉంటారు అనుకునే యుద్ధం చేస్తాం మనం. కనుక ఇప్పుడు ఇమ్మీడియట్ గా చైనా నుంచి పాకిస్తాన్ కు J-35B 5th జనరేషన్ యుద్ధ విమానాలు 40 వరకు వస్తున్నాయని మనం విన్నాం. ఇవే చూసాంగా మురళీ మనోహర్ గారు, ఆ యుద్ధానికి సంబంధించి కూడా అప్పుడు ఆ డ్రోన్ల పనితనం ఏంటో చూసాము. అండ్ చైనా యుద్ధ విమానాలకు సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ విమర్శలు వస్తున్నాయో కూడా మనం చూస్తున్నాం. సో భారత్ పూర్తి సంసిద్ధత ఉంది కాబట్టి చైనా నుంచి వచ్చే యుద్ధ విమానాలు కూడా భారత్ ని ఏం చేయలేవని మనం భావించాల్సి ఉంటుంది. అవును, చైనా మాల్ అంటాం. చైనా మాల్ ఎప్పుడు కూడా మేడ్ ఇన్ చైనా, ఇది ఉండదు. మేడ్ ఇన్ చైనా అనేది స్టాండర్డ్ గా ఉండదు అని అర్థము. అయితే J-35B ఏవైతే ఉన్నాయో ఫైటర్స్, ఇవి 5th జనరేషన్ కనుక కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది. చూద్దాం సార్, భారత్ అయితే పూర్తి సన్నద్ధత ఉంది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ శిబిరాల గుండెల్లో అయితే వణుకు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత జోలికి వస్తే ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటామో సైన్యమే కాదు, ప్రతి పౌరుడు కూడా ఎలుగెత్తి చెప్పాడు. సో మొత్తంగా భారత్ వైపు పాకిస్తాన్ ఇక భవిష్యత్తులో చూడకుండా ఉండేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి, ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. భారత్ అనేది ప్రపంచ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల కాలం కాదు, ప్రతి సమస్యను చర్చలతోనే పరిష్కరించుకోవాలంటూ చెప్పిన దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది భారతదేశమే. మన జోలికి వస్తేనే మనం యుద్ధాలు చేస్తాం. ఏ దేశం పైన కవ్వింపు చర్యలకు భారత్ పాల్పడదు, భారత పౌరులు పాల్పడరు. అటువంటి గొప్ప దేశంలో ఉన్న మనందరం కూడా మన సైనికులకు సెల్యూట్ చేయాల్సిందే. ఈ సందర్భంగా మేరా భారత్ మహాన్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్ స్టేట్.